హాయ్ హలో ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం, టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. రూతు గ్రంథం 2వ అధ్యాయము 11-12 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ప్రైజ్ ది లార్డ్. విన్నారా ప్రియ జనమా? నీవు చేసిన దానంతటికి యెహోవా ఈ ఉదయం ఏమిస్తాడట? ప్రతిఫలం. రూతుతో బోయాజు మాట్లాడుతున్నాడు. రూతు, నీ తల్లిదండ్రులను వదులుకున్నావు, నీ జన్మభూమిని వదులుకున్నావు, అర్థమైందా? నీ స్వదేశాన్ని విడిచిపెట్టేశావు. నువ్వు చేసిన ప్రతిదానికి కూడా దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నువ్వు చాలా మంచి పని చేసావు రూతమ్మ, నువ్వు చాలా బెటర్ పని చేసావు. కాబట్టి నీ పనికి, నీ కష్టానికి దేవుడు ఖచ్చితంగా డెఫినెట్గా ప్రతిఫలం ఇస్తాడు అని బోయాజు రూతుతో అంటున్నాడు. బోయాజు సాధారణంగా మనం దేవునితోనే పోలుస్తాం, యేసుక్రీస్తు ప్రభుతో పోలుస్తాం. ఈరోజు ఉదయం అదే యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు చేసిన ప్రతి పనికి ప్రతిఫలం రాబోతూ ఉంది. సంతోషంగా ఉందా మీకు? దేవుడు ఉదయం నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏది చేసావో, ఏ పని చేసావో ఆ పనికి ఖచ్చితంగా నువ్వు ఫలాలు కోసుకుంటావు. అర్థమైంది? నువ్వు చేసిన ప్రతి దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు దేవునికి చేసిన సేవకి ప్రతిఫలం ఉంది, చేస్తున్న సేవకి ప్రతిఫలం ఉంది. నువ్వు దేవునికి చేస్తున్న పరిచర్యకి, పరిశుద్ధులైన దైవజనులకు చేస్తున్న పరిచర్యకి ప్రతిఫలం ఉంది. ఏది వృధాగా పోదు. ఖచ్చితంగా నువ్వు ఫలాన్ని కోసుకుంటావు. నువ్వు నమ్ముతున్నావా? నేనైతే కాన్ఫిడెన్స్గా చెప్తున్నా, అవిశ్వాసం లేదు నాలో. నేను డేర్గా చెప్తున్నా, నేను కాన్ఫిడెన్స్గా చెప్తున్నా. ఖచ్చితంగా నువ్వు కోస్తావు ఫలం, ఖచ్చితంగా ఫలం కోస్తావు. ఈ సీజన్ ప్రతిఫలాల సీజన్. ఆమెను అంటున్నావా? ప్రవచన వాక్కులండి ఇవి, సైలెంట్గా వినొద్దు. ఆమెన్ అనండి. ఆమెన్ అంటే దేవుడు వాటిని నెరవేరుస్తాడు అని అర్థమైందా? నువ్వు ఏడుస్తున్నావు కదయ్యా, నేను ఇంత చేస్తున్నాను కదయ్యా, ఎంత ప్రార్థన చేస్తున్నాను కదయ్యా, అయ్యా నీ పరిచర్య చేస్తున్నాను కదయ్యా, అయ్యా అన్నిట్లో నీ విషయాల ముందుంటున్నాను కదయ్యా, అయ్యా మరి నాకు ప్రతిఫలం ఏంటయ్యా, ఏమీ రావట్లేదు అని చేతులు చూసుకుంటున్నావు కదా, ఖాళీగా ఉన్నాయి కదా చేతులు. ఈరోజు నీకు ఆ బాధ లేదు. ఇక నువ్వు ఖాళీ చేతులను చూసుకుంటా ముందుకెళ్ళే జీవితం వద్దు. ఖచ్చితంగా ఖాళీ చేతులు ప్రతిఫలాలతో నిండబోతున్నాయి. ఆమెన్. ఖాళీ చేతులు ప్రతిఫలాలతో నిండబోతున్నాయి. నువ్వు చేసింది ఒక్కటా రెండా? నువ్వు దేవునికి చేసిన సేవ, దైవజనుడికి చేసిన సేవ, విశ్వాసులకు చేసిన సేవ, సంఘానికి చేసిన సేవ, నువ్వు కార్చిన కన్నీరు, నువ్వు పడిన కష్టానికి ఖచ్చితంగా ఈ ఉదయం నువ్వు నమ్ము. ఖచ్చితంగా నీ చేతులు ఫలాలు, నీ ఇల్లు ఫలాలతో నింపబడుతుంది, నీ చేతులు ఫలాలతో నింపబడుతుంది. ఖచ్చితంగా ప్రతి దానికి నువ్వు కోస్తావు. రిమాల తునాక హందాన కశోద్దరాల రబ, ఖచ్చితంగా నువ్వు ఫలాలు కోస్తావు. యేసు నామములో నేను ఆజ్ఞాపించాను. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నేను యేసు నామములో, శక్తి కలిగిన నామంలో ప్రవచిస్తున్నాను. నువ్వు ప్రతి ఫలాలు కొయ్యబోతున్నావు ఈ ఉదయం. హల్లెలూయా. నమ్మిన వాళ్ళందరూ ఇప్పుడు నాతో కలిసి ప్రార్థన చేయండి. అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. ఈ ఉదయం అయ్యా మీరు చక్కగా నీ ప్రజలతో మాట్లాడారు. బోయాజు రూతుతో అంటున్నాడు, రూతు నువ్వు చేసిన ప్రతి దానికి నువ్వు ప్రతిఫలం రాబోతుందని అన్నాడు. నిజమే అయ్యా, నీవు నీ ప్రజలతో మాట్లాడావు. నీ ప్రజలు ఏ కష్టం చేశారు, ప్రతి దానికి నువ్వు ప్రతిఫలం ఇవ్వబోతున్నావు. నీకు చేసిన సేవకి, దైవజనుడికి చేసిన సేవకి, పరిశుద్ధులకు, విశ్వాసులకు చేస్తున్న సేవలకి
అయ్యా వారు ఏడ్చిన ఏడుపుకి వారు ఫలాలు కోసుకోబోతున్నారు. వారి బుట్టలు నిండబోతున్నాయి, వారి చేతులు నిండబోతున్నాయి, వారి వడులు నిండబోతున్నాయి. అందరిని బట్టి నీకు స్తోత్రం. మీరు ప్రతిఫలం ఇవ్వబోతున్నందుకు నేను ఘనపరుస్తున్నా. ఈ రోజంతా సంతోషంగా, సమాధానంగా, దీవెనకరంగా ఉంచండి. స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీస్కి వెళ్తున్న బిడ్డలందరినీ దీవించండి అయ్యా. రాకపోకలు తోడుండి వారి చదువులో మంచి జ్ఞానం ఇవ్వండి. ఏ సబ్జెక్టులో బిడ్డలు వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్టులో ముందుండి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. రోగస్తులను స్వస్థపరచండి, దురాత్మలు పట్టిన వారిని విడిపించండి, బంధకాలు ఉన్న వారిని బయటికి తీసుకురండి. చాతబడి చేతని, బాణమతి, పైశాచిక, పొలిమేర శక్తుల చేత బాధపడుతున్న వారిని ఇప్పుడే ఇమీడియట్గా విడుదల వారికి కలగజేయమని ప్రార్థిస్తున్నాను. అందరినీ దీవించి అందరిని ఆశీర్వదించండి. ప్రభానికి వందనాలు అయా. మా అపోస్తలికి పరిచర్యలు ఆయన విస్తరింపజేయండి నాయన. అయా ఫలింపజేయండి ప్రభు. అయా పెనమలూరులో అప్పర్ మిరాకిల్ చర్చ్ అయా నా తండ్రి నాయన ఆ యొక్క మినిస్ట్రీని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించిన ప్రభు నీకు స్తోత్రం అయ్యా. అయా మా పరిచర్యలన్నిటిని మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ వేడుకుంటూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ ప్రియదేవ జన్మ. ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేనైతే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్ళిపోతుంది. దేవుని దగ్గర నుంచి నీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఒక్కటి కామెంట్ చేస్తారా? నేను ప్రతిఫలము పొందబోతున్నాను. కామెంట్ చేయండి చాలు, చిన్న వర్డ్ చాలు. నేను ప్రతిఫలము పొందబోతున్నాను. గాడ్ బ్లెస్ యూ.